నమస్తే అందరికీ. ఏంటి నమస్తే చెప్తున్నా అనుకుంటున్నారా? ఇవాళ టీచర్స్ డే కదా! సో, నేను మీకు మా మ్యూజిక్ టీచర్ గురించి కొంచెం చెప్దామనుకుంటున్నాను. సో, సాంస్క్రిట్ రిలేటెడ్ కదా! సో, జస్ట్ గ్రీటింగ్ ఇన్ సాంస్క్రిట్ అంతే. సో, మనం బంతిపువ్వు తీసుకొని మ్యూజిక్ క్లాస్ దగ్గరికి వెళ్దాం. సో, నేనైతే ఇక్కడ మ్యూజిక్ క్లాస్‌కి వచ్చేసాను. సో, మా టీచర్ లోపలే ఉన్నారు. నేనైతే ఫస్ట్ రాగానే టీచర్కి విష్ చేసి మా టీచర్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఆవిడ నన్ను చాలా బాగా బ్లెస్ చేశారు. లైక్ మ్యూజిక్‌లో గ్రేట్ హైట్స్‌కి వెళ్ళాలి నేను అని. సో, జోక్స్ అపార్ట్ తర్వాత ఇట్లా నాకు ఆవిడ ఇలా బాక్స్ ఇచ్చారు. నేను వద్దు వద్దు అని ఎంతసేపు వద్దన్నా సరే షీ ఇన్సిస్టెడ్. నా చేయి పట్టుకొని చూశారు కదా! సో, పెద్ద ఆవిడ కదా! తర్వాత నేను కూడా తీసుకున్నాను ఇంకా. సో, ఈ బాక్స్‌తో పాటు నాకు ఆవిడ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఈ బిస్కెట్ ప్యాకెట్‌కి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే షీ హ్యాస్ దిస్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్ బిస్కెట్స్ టు ఆల్ ది స్టూడెంట్స్. ఆవిడ ప్రతి స్టూడెంట్‌కి అట్లా జనరల్లీ ఇస్తూ ఉంటారు. సో, నాకొక స్కూల్ ఫ్రెండ్ ఉంది. లైక్ మేము స్కూల్ మేట్స్ అనమాట. తను కూడా ఈవిడ దగ్గర నేర్చుకుంది సంగీతం. సో, వాళ్ళకి కూడా అప్పట్లో కూడా ఇచ్చేవారంట అలా బిస్కెట్స్. సో, ఇది తర్వాత మేము ఒక సెల్ఫీ తీసుకున్నాం. చూడండి ఎంత క్యూట్‌గా నా చీక్స్ భలే పట్టుకున్నారు కదా! నాకైతే మా అమ్మమ్మ, నానమ్మ అట్లా ఆవిడని చూస్తే ఒక మదర్లీ ఫీలింగ్ వస్తది. క్లాస్ కూడా చాలా లైవ్లీగా చెప్తారు. మనకి స్ట్రెస్ గానీ అట్లా ఏముండదు. చాలా ఈజీగా అర్థమయ్యేలా మంచిగా చెప్తారు ఆవిడ క్లాస్ కూడా. సో, ఇవి మా టీచర్ మెడిసిన్స్ లైక్ ఏవో అయిపోయాయి తీసుకురమ్మంటే సో, నాకు ఇచ్చారనమాట. నేను మెడిసిన్ తీసుకురావడానికి వచ్చాను. ఇక్కడేమో మెడికల్ షాప్ దగ్గర చూస్తే ఆయన చాలాసేపు లేరు. ఆ మెడిసిన్ ఏమో ఇక్కడే ఉంటుందని చెప్పారు మా టీచరు. సో, ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేశాక తర్వాత వచ్చి ఇచ్చారనమాట. ఫైనల్లీ ఐ గాట్ ద మెడిసిన్. సో, జనరల్లీ ఇట్లా నేనైతే ఎప్పుడు ఎవరికీ తీసుకురాలేదు. ఇంట్లో కూడా లైక్ ఎవరు నాకేం చెప్పరు. నేనెప్పుడు వెజిటబుల్స్ కూడా తీసుకురాలేదు. బట్ మా టీచర్‌కి మాత్రం ఏం కావాలన్నా ఫస్ట్ నేనే అడుగుతాను. కావాలా అని చెప్పి, ఇంకా అవసరం ఉన్నవన్నీ నేను తీసుకొస్తాను ఇట్లా ఎప్పుడైనా సరే. సో, ఆ రోజు మళ్ళీ నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. మా టీచర్ బాయ్ చెప్తున్నారు చూడండి. సో, అదే అనమాట బిస్కెట్ ప్యాకెట్ స్టోరీ. మీరు కూడా జాయిన్ అయిపోతే చక్కగా అట్లా మీకు కూడా ఇస్తారు బిస్కెట్స్. సో, ఇక్కడ మా టీచర్ వెల్ షీ వాస్ యంగ్ అనమాట. షీ ఈస్ ప్లేయింగ్ తంబూరా. సో, ఐ వాంటెడ్ టు టెల్ యూ ఎ లిటిల్ అబౌట్ మై టీచర్. ఆవిడ ఇప్పుడు కాదు ఎప్పటినుంచో లైక్ మోర్ దాన్ 15 ఇయర్స్ నుంచి క్లాసెస్ చెప్తున్నారు. లైక్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు ఆవిడ కింద. మా అత్తయ్య వాళ్ళు కూడా లైక్ ఈవిడ స్టూడెంట్సే. అంటే ఈవిడకి ఒక సిస్టర్ ఉన్నారని చెప్పాను కదా! ఆవిడ భరతనాట్యం నేర్పిస్తారు. సో, ఆవిడ దగ్గర డాన్స్ అండ్ ఈవిడ దగ్గర సంగీతం నేర్చుకునే వాళ్ళంట అప్పట్లో. అండ్ ఈవెన్ అట్ దిస్ ఏజ్ ఈవిడ ఎవ్రీడే క్లాసెస్ చెప్తారు రెగ్యులర్గా. మార్నింగ్ 9 to 12 ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 4:30, 5 అండ్ అరౌండ్ 7:30 వరకు చెప్తూ ఉంటారు. అసలు ఐఎమ్ ఆల్వేస్ థ్రిల్డ్ ఆ ఏజ్‌లో ఆవిడ గ్రిట్ అండ్ పర్సివరెన్స్‌కి. అసలు నాకు భలే అనిపిస్తది. ఈవెన్ నేనే చాలా లేజీగా ఉంటాను ఈ ఏజ్‌లో. అలాంటిది ఆవిడకి ఈవెన్ కాళ్ళకి ఆపరేషన్ కూడా అయింది. షీ కుడెంట్ ఈవెన్ వాక్ ప్రాపర్‌లీ. సో, అట్లా అని ఇంకా వాల్స్ పట్టుకొని వచ్చి చైర్‌లో కూర్చొని అట్లా చెప్తా ఉంటారు. నేను వీణ నేర్చుకున్నా ఆవిడ దగ్గర. వీణకేంటంటే లైక్ హ్యాండ్ గ్రిప్ గట్టిగా స్టిఫ్‌గా ఉండాలి. లేకపోతే సరిగమలు ఇటు సైడ్ పలకవనమాట. సో, అది నేను సరిగ్గా నా గ్రిప్ లేకపోతే నేను పట్టుకోకపోతే సరిగ్గా ఈవెన్ అది కూడా ఎంత ఆవిడ లైక్ హ్యాండ్‌తో సపోర్ట్ ఇచ్చి అది కూడా చాలా బాగా చెప్పేవారు. అండ్ ఈవెన్ చిన్న మిస్టేక్ చేసినా సరే ఆవిడ కరెక్ట్ చేస్తారు. చిన్న మిస్టేక్ చేసినా పట్టేస్తారు ఆవిడ. చాలా బాగా చెప్తారు. సో, ఒక ఇన్స్పిరేషన్ లాగా అనమాట ఈ ఏజ్‌లో కూడా. దట్స్ ఎ లిటిల్ బిట్ అబౌట్ మై టీచర్. అండ్ ఇది నేను నేర్చుకునే వీణ. సో, యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ వయలిన్ నేర్చుకుందాం అనుకున్నాను. వయలిన్ విత్ లెఫ్ట్ హ్యాండ్ లైక్ ఏ ప్రో వాజ్ ఆల్వేస్ మై డ్రీమ్. బట్ సమ్‌హౌ ఐ ఎండెడ్ అప్ హియర్. మా అత్త, మా మమ్మీ ఇన్సిస్ట్ చేశారు లైక్ వీణ నేర్చుకో. వీణ సరదాగా ఊరికే నేను పట్టుకొని కూర్చున్న వీణ చూస్తే వాళ్ళిద్దరికీ ఇంకా వీణ అలా చేతిలో చాలా బాగుంది. నువ్వు వీణ నేర్చుకో అంటే సో హియర్ ఐ యామ్.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నా బుక్ అనమాట. అది మ్యూజిక్‌కి లైక్ టెక్స్ట్ బుక్ లాగా గైడ్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఎవ్రీథింగ్ లైక్ స్వరాస్ అది ఒకడుంది కదా! స్వరాలు, జంట స్వరాలు ఇవన్నీ బేసిక్స్ అనమాట. లైక్ వేరియస్ టైప్స్ ఆఫ్ తాళాస్, ధృవ తాళం, మధ్య తాళం అవన్నీ. ఎవ్రీథింగ్ ఒక మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి ఒక గైడ్ లాగా అనమాట. అన్నీ ఉంటాయి. సో క్లాస్‌లో చూసి అండ్ ఈవెన్ ఇంటికొచ్చిన తర్వాత కూడా మనకు ప్రిపేర్ అవ్వడానికి గానీ, చూడడానికి గానీ దట్స్ వెరీ యూజ్‌ఫుల్. ఇట్స్ లైక్ ఎ టెక్స్ట్ బుక్. చెప్పాను కదా! అండ్ ఇదొచ్చేసి నా సాంగ్స్ బుక్ అనమాట. లైక్ కాలభైరవాష్టకం అలా అన్ని సాంగ్స్ ఉంటాయి. ఇదొచ్చేసి మా టీచర్ వాళ్ళ సిస్టర్ చెప్పాను కదా! పార్వతి రామచంద్రన్ గారు. డాన్స్ టీచర్ అని. సో ఆవిడే బయోడేటా. ఎవరైనా లైక్ ఏలూరులో సెయింట్ తెరీసాలో చదివి ఉంటే ఐడియా ఉంటుంది. లైక్ ఎప్పటినుంచో అక్కడ ఆవిడ అనమాట డాన్స్ టీచర్. ఈవెన్ ఈవిడ కూడా అంతే, ఈ ఏజ్లో కూడా డాన్స్ ఎంత బాగా చేస్తారు తెలుసా. ఎంత కష్టమైన స్టెప్స్ అన్నా చాలా ఈజీగా చేస్తారు. సూపర్ కదా. అండ్ ఇవి వచ్చేసి కొన్ని పిక్చర్స్ మా టీచర్వి. ఆయన బాలమురళీకృష్ణ గారంట. తర్వాత వచ్చేసి షణ్ముఖం శ్రీనివాస్. సో పక్కన మా టీచర్ ఉన్నారు, వయలిన్ ప్లే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసి ఈయన కే విశ్వనాథ్ గారు తెలుసు కదా. అండ్ మళ్ళీ షణ్ముఖం శ్రీనివాస్తో మా టీచర్. ఊరికే నేను తీసుకున్న ఇట్లా మెమరీస్ కింద ఉంటుంది కదా, బాగుంటుందని. ఇది వచ్చేసి కే విశ్వనాథ్ గారితో. ఇది మళ్ళీ బాలమురళీకృష్ణ గారే అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. సో నేను తీసుకున్న ఊరికే ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. ఇది వచ్చేసి ఏదో ట్రూప్ వచ్చింది అప్పుడు ఏలూరుకి. సో వాళ్ళతో తీసుకున్నారు. మా టీచర్ శారీలో ఉన్నారు కదా ఆవిడ. అండ్ ఇది వచ్చేసి మంజు భార్గవి గారితో. లైక్ ఓల్డ్ మూవీస్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. అండ్ పౌర్ణమి మూవీలో ఉంటారు కదా. సో యా ఆవిడ. ఇక్కడేమో మా టీచర్ వీణ ప్లే చేస్తున్నారు. భలే ఉన్నారు కదా. అండ్ ఇక్కడేమో మృదంగం ప్లే చేస్తున్నారు. చెప్పా కదా చాలా వచ్చు ఆవిడకి, చాలా ఇన్స్ట్రుమెంట్. ఇది వచ్చేసి అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్. ఎవరికైనా అవసరం ఉంటే యూ కెన్ కాంటాక్ట్. అడ్రస్ వచ్చేసి జూట్ మిల్ ఫ్లైఓవర్ నుంచి అయితే సుసర్లవారి వీధి. అండ్ ఇటు సైడ్ లో బ్రిడ్జ్ సైడ్ నుంచి వెళ్తే లో బ్రిడ్జ్ దిగి ఎక్కిన తర్వాత సెకండ్ రైట్లో చివరికి ఉంటుంది. ఇలా బోర్డ్ కూడా ఉంటుంది. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్ గైస్. See ya.